పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీలో జగన్ కి, తెలంగాణలో రేవంత్ రెడ్డికి తమ పార్టీల నుంచి సీనియర్ నేతలు గుడ్ బై. వైసీపీ సీనియర్ నేత గుడ్ బై చెప్పేసినట్లేనటనా? తెలంగాణలో సీనియర్ నేత జానారెడ్డికి కూడా 2 చోట్ల ఇద్దరు రాజ్యసభ కోరినవారే. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి చాలా సీనియర్ నేత దూరం అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు పార్టీలో విలువలేదని ఆయన ఫిక్స్ అయిపోయారని చాలా వరకు సమాచారం. ముఖ్యంగా రాజకీయాల్లో సీనియర్ నేతలు కోరుకునేది గౌరవం మాత్రమే. ఆ గౌరవం కూడా తెలంగాణలో ఆ జాతీయ పార్టీ నుంచి, అందులోనూ ఎప్పటి నుంచో అంటిపెట్టుకున్న తమ పార్టీ నుంచి రావట్లేదని ఆయన భావిస్తున్నారు. అదేవిధంగా ఇటు ఆంధ్రలో చూసుకుంటే వైసీపీలో కూడా ఒక సీనియర్ నేత వైసీపీని వీడిపోతున్నట్లు కనిపిస్తుంది. అసలే రాజకీయంగా చాలా కింద స్థాయికి వెళ్ళిపోయినట్లు ప్రచారం జరుగుతున్న వైసీపీ పార్టీకి చాలా పెద్ద దెబ్బ. ఇటు అటు చూసుకుంటే ఇద్దరు సీనియర్లు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు ఆ రాజకీయ పార్టీలతో ఉండడం, ఇప్పుడు పార్టీని వీడుతుండడం ఒక రకంగా యాదృచ్ఛికమే అంశం. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీలో సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసినట్లేననే ప్రచారం జరుగుతుంది. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం వైసీపీకి దూరమైనట్లు కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఆ కుటుంబం వ్యాపారాలకు మాత్రమే పరిమితమైంది. పార్టీ విషయాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిస్థితులతో మేకపాటి కుటుంబం వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లు చెప్తున్నారు. వైసీపీకి నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు పెద్ద దిక్కుగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి వయోభారంతోనూ ఆయన పార్టీకి దూరమయ్యారు. ఆయన తనకు రాజ్యసభ పదవి ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్నారు. అయితే మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆయనకు నాడు జగన్ రాజ్యసభ పదవి ఇవ్వలేదు. మేకపాటి రాజమోహన్ రెడ్డి కీలకమైన సమయంలోనూ, క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీకి తోడుగా పార్టీ అధినేత జగన్ వెన్నంటే నడిచిన సీనియర్ నాయకుడు. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత తనను పట్టించుకోలేదన్న అసంతృప్తితో పెద్దాయన ఉన్నాడు. మరొక వైపు తన సోదరుడు ఉదయగిరి శాసనసభ్యుడిగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై వేటు వేయడానికి కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకంత కుటుంబ పరంగా ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. మరొక వైపు ఆత్మకూరు నుంచి ఉప ఎన్నికల్లో గెలిచిన విక్రమ్ రెడ్డి కూడా రాజకీయాల పట్ల అంత ఆసక్తి చూపకపోవడంతో తమ కుటుంబం పార్టీ నిర్ణయాల కారణంగానే రాజకీయాలకు దూరం అయ్యారన్న బాధలో మేకపాటి ఉన్నారని తెలిసింది. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్తో కలిసి ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇక రాజకీయాలకు రామ్ చెప్పాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరొక వైపు విక్రమ్ రెడ్డి కూడా ఆసక్తి కనపరచకపోవడం, వ్యాపారాలు చూసుకోవాల్సి రావడంతో ఇక పార్టీకి దూరంగా ఉంటేనే మేలు అన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఎక్కువగా మేకపాటి కుటుంబం హైదరాబాద్కి పరిమితమైనట్లు చెప్తున్నారు. వైసీపీ అధినేత జగన్ తరచూ పెడుతున్న సమావేశాలకు కూడా వీరు హాజరు కాకపోవడం నెల్లూరు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే మేకపాటి కుటుంబం టీడీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ అందులో వాస్తవం లేదంటున్నారు. జగన్ కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నేతను వెతుక్కునే పనిలో పడ్డారని తెలిసింది. మొత్తం మీద సీనియర్ నేత మేకపాటి కుటుంబం రాజకీయాలకు దూరం అవుతుందన్న కామెంట్స్ సింహపురిలో బలంగా వినిపిస్తుంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జానారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో జానారెడ్డి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన ఊసే మర్చిపోయినట్లు తెలుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో వారసుల్ని రంగంలో దింపి తాను రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్న జానారెడ్డికి పెద్ద పదవి లభిస్తుందని భావించారు. తనని రాజ్యసభకు పంపుతారని జానారెడ్డి బలంగా భావించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు అవుతున్నా ఆయనకు పదవి దక్కకపోవడంతో కుమారులు రాజకీయంగా ఎదిగి రావడంతో ఇక జానారెడ్డి రాజకీయాలకు తనకు తానే ఫుల్ స్టాప్ పెట్టుకున్నారన్న కామెంట్స్ వినబడుతున్నాయి. ఏడాది క్రితం వరకు అప్పుడప్పుడు పార్టీ సమావేశాలకు గాంధీ భవన్కు హాజరయ్యే జానారెడ్డి ఇటీవల కాలంలో అది కూడా లేదు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత జానారెడ్డి తాను ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోనని ప్రకటించారు. జానారెడ్డి వయసు 75 సంవత్సరాలు దాటడంతో ఇక రాజకీయంగా విశ్రాంతి తీసుకోవడమే మంచిదని ఆయన భావిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనప్పటికీ తనకు పార్టీ పదవులను అందించిన కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడానికి మాత్రం అప్పుడప్పుడు పనిచేస్తానని జానారెడ్డి గతంలో చెప్పారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. జానారెడ్డి తాను రాజకీయంగా దూరమైన తన కుమారుడు రఘువీర్ రెడ్డికి పోటీకి దింపారు. అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన తనను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గౌరవిస్తుందని ఆశించారు. రాజ్యసభ పదవి దక్కుతుందని నమ్మకం పెట్టుకున్నారు. కానీ కనుచూపు మేరలో అది సాధ్యమయ్యే అవకాశం కనిపించలేదు. అందుకే రాజ్యసభ పదవులు ఖాళీ అయినా అనేక మంది ఆశావాహులు పోటీలో ఉన్నారు. వారందరినీ కాదని రెడ్డి సామాజిక వర్గ నేత అయినా తనకు ఇచ్చే అవకాశం లేదని జానారెడ్డి ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. 7 పదుల వయసు దాటినా హుషారుగా ఉండే జానారెడ్డిని కొందరు నేతలు అప్పుడప్పుడు వెళ్లి కలిసి వస్తున్నారు. ఇటీవల కలిసిన నేతల్లో ఇక రాజకీయంగా తనను ఎవరూ పట్టించుకోరని ఆయన ఆవేదన చెందినట్లు తెలిసింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.